మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20వ తేదీన వార్ 2 సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ గురించి జనాలు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. కొందరు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగుందని అంటే మరికొందరు మాత్రం హృతిక్ రోషన్ క్యారెక్టర్ ని హైలైట్ చేశారు అని, ఎన్టీఆర్ తన రేంజ్ తగ్గించుకోవడానికి బాలీవుడ్ కి వెళ్ళినట్లుగా ఉన్నాడు అని, బాలీవుడ్ జనాలు బాలీవుడ్ మీడియా తారక్ ని అవమానించింది అని దారుణాతి దారుణంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ రేంజ్ కి క్రేజ్ కి వార్ 2 కి వచ్చిన వ్యూస్ కూడా తక్కువనే అంటున్నారు అభిమానులు. అయితే సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ జరుగుతున్నా కూడా తారక్ మాత్రం పాజిటివ్ గా స్పందించారు. ఈ టీజర్ కు వస్తున్న స్పందనపై తాజాగా ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశంసలు, అభిమానులు కురిపిస్తున్న ప్రేమ చూస్తూ ఉంటే హీరో అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఈ ప్రేమను దేవుడిచ్చిన వరంలా భావిస్తున్నాను. ముఖ్యంగా వార్ 2 పై మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా థ్యాంక్స్. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న స్పందనకి నేను ఉప్పొంగిపోయాను. ఒక టీజర్ కి ఇలాంటి అభిమానం చూపిస్తే ఇక ముందు ముందు ఎలాంటి రిజల్ట్ ఉంటుందో అర్థం అయిపోతుంది అనే రేంజ్ లోనే చెప్పుకొచ్చాడు తారక్. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపై ఫుల్ నెగటివిటీ క్రియేట్ అయిపోయింది. వార్ 2 సినిమా గురించి ప్రతి ఒక్కరూ నెగటివ్ గా మాట్లాడుతూ ఉంటే తారక్ మాత్రం ఎందుకు ఇంత పాజిటివ్ గా స్పందిస్తున్నారు? కనీసం తారక్ స్పందించకపోయినా పెద్దగా ప్రాబ్లం వచ్చేది కాదు. ఫుల్ నెగటివిటీ క్రియేట్ చేసిన టీజర్ పై ఇంత పాజిటివ్ గా మాట్లాడటం తన సినిమాకి తానే డప్పు కొట్టుకున్న విధంగా ఉంది అని, ఇది ఎన్టీఆర్ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మాట్లాడినట్లుగా ఉంది అని, నందమూరి ఫ్యామిలీ పరువు తీసేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ దారుణంగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.